శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సండే. హ్యాపీ సండే. నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సండే అండి. ఈరోజు సండే అంటేనే మరి స్పెషల్ కదా. ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషలో మరి చూద్దామా, పదండి. మా ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్, సండే స్పెషల్ ఏంటో మా ఇంట్లో ఇప్పుడు చూద్దాం. మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్తారుగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. పదండి కిచెన్లో కలుసుకుందాం. అండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, బాగా అండి ఉల్లిపాయలు మగ్గినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి పసుపు, కొంచెం పచ్చివాసన పోవాలండి, లేకపోతే వాసన వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి. తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం వేసుకుందాం. తర్వాత వచ్చేసి బాగా కడిగి పెట్టుకున్నాం మటను. కలర్ ఇది బాగా మగ్గనిద్దాం మూత పెట్టేసి. అంటే మటన్ బాగా మగ్గిపోయింది కదా. ఒక స్పూను జీరా రైస్, జీరా పౌడర్ అంటే రైస్ అంటున్నాను. ఒక స్పూను ధనియా పౌడర్, 1½ స్పూను సాల్ట్, కారము 2 స్పూన్స్ కారము, బాగా కలుపుకున్నాం. కారం కూడా కొద్దిగా మగ్గలేదు. వచ్చేసి దీంట్లో టమాటాలు వేసుకుందాం. ఒక 2 టమాటాలు, అంత పెద్దవి ఏం కాదండి, చిన్నవి. కారం అది బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేసుకుందాం అండి. ఇక్కడ రైస్ వండుకున్నాం. ఇది మగ్గనిద్దాం కొద్దిసేపు పక్కన. ఇది బాగా వేడి అయిందండి ఆల్రెడీ. అటు పెడితే మీకు కనిపించదని మళ్ళీ షిఫ్ట్ చేశాను అనమాట. బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి హోల్ గరం మసాలా, ఇది వచ్చేసి పుదీనా. ఇది పువ్వు ముందే వేస్తే వాడుకోద్దండి, అందుకు తర్వాత వేయాలి. దీంట్లో ఒకటే
స్పూన్ కారం అండి చాలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు బాగా మగ్గుతుంది. కొంచెం మగ్గు బియ్యం పోసుకున్నానండి. 3 గ్లాసుల వాటరు, వాటర్ వేసుకున్నాం కదా. ఈ ఎసట్లో ఒక ఆకు నిమ్మకాయ అండి, దీంట్లో ఒక స్పూన్ నెయ్యి, ఓకేనా. ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా వాటర్ మరిగాక బియ్యం వేసుకోవాలి. ఏ చిన్నమ్మగారా? ఎప్పుడెప్పుడు వదులుతా మాని చూస్తుంది. ఆమె కూడా తిరగడం బాగా తిరగనేర్చింది. ఈమె కూడా తూడ్చి కడిగి తూడ్చేసి అట్లా పెడతాడు. ఎందుకు అంటే టెజు పాప నాకొద్దు, అందుకని. పిచ్చి పాప ఉంది మా ఇంట్లో ఒకటి, ఆమె పాప అంట ఇది. తీసుకురా. తోక ఊడిపోగలదు తోక. ఎట్లా కూర్చుందో చూడు. నీ పాపనారా? అట్లా చేసుద్ది. అందుకని ఏం చేస్తామంటే ఏదైనా గలీజ్ ఇన్ఫెక్షన్ అనేసి అట్లా బాగా కడిగేసి తుడుస్తామన్నమాట మేము. అట్లా చూసారా తెచ్చిపోకుండా అట్లా చేస్తాం. ఆమె పాప, నీ పాపనా? ఒక్కరిని కూడా ముట్టుకొనియదంటే దగ్గరకు కూడా రానియదు. ఇదండి, ఇది వచ్చేసి కొన్ని నువ్వులు, కొన్ని బాదాము, గరం మసాలా, ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుని మటన్లో వేసుకుందాం. మటన్ బాగా మనం ఇందాక ఉప్పు కారం అది వేసాం కదా, బాగా మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. కొంచెం గ్రేవీ కోసం అండి. ఇది కూడా 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇది అంతా మంచిగా ఇట్లా అవుతుంది కదా. ఇంక ఈ టైంలోనే మనం వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. ఇది ఇంకా ఫుల్ పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. దాంట్లో రైస్ వాటర్ మరిగిపోయింది, చూసారుగా మరిగింది. 1/2 అవర్ ముందే కడిగి పెట్టుకున్న బియ్యం ఇవి, 2 గ్లాసుల బియ్యము. వాటర్ లేకుంటే వేసుకోవాలి, లేదంటే అన్నం మెత్తగా అయింది. ఓకే అండి, ఇది ఇది బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. బాగా దగ్గరికి అయిన దాకా ఉడకబెట్టుకుందాం. రైస్ అయితే దగ్గరికి వస్తుంది కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మటన్ విజిల్స్ కూడా వచ్చేసిందండి. ఇంకొక విజిల్ రానిద్దాం. ఇది మంచిగా మగ్గనిద్దాం. మటన్ చూపిస్తాను. మంచిగా ఉడికింది. సరే ఎంత బాగా ఉడికిపోయిందో, మంచిగా గ్రేవీ కూడా అయ్యింది. దీంట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదండి, కొంచెం గరం మసాలా వేసుకుందాం.
ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని మిక్సీలో వేసుకున్నాం కదా. కొద్దిగా మగ్గనిద్దామండి. ఓకేనా. మటన్ అయితే వండాము కదా ఇందాక నుంచి, ఎలాగైందో చూసుకుందాము. అంటే బాగా మగ్గి మంచిగా ఉడికిపోయిందండి. మంచిగా ఉడికి ఆయిల్ బాగా తేలింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి రైస్ ఏ విధంగా అయిందో చూద్దాము. చూసారా, రైస్ కూడా బాగా మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా తినడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పటిదాకా వంటలు అయితే చూసారుగా. వంటల వీడియో అయితే చూసాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మటను బగారా రైస్ చేశానండి. ఓకేనా. మీ ఇంట్లో ఏం వంట చేశారో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఆదరించండి, అభిమానించండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.